బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇంకా ప్రెజెంట్ లో ఇక్కడే సినిమా వేట ఆఫర్ లో ఒకటి వచ్చి వరదరాజు గోవిందం అయింది, ఇంకోటి 1986 వంగవీటి రంగా అని చెప్పేసి అందులో చిన్న క్యామియో రోల్. తర్వాత ఈటీవీలో బొమ్మరిల్లు అని ఒక ఎపిసోడ్ వచ్చేసాను, సీరియల్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నాకు కొత్త కదా యాక్టింగ్, ఎలా డైలాగ్ డెలివరీ భయం అయితే లేదు, కెమెరా ఫియర్ లేదు, కానీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. అది నేను చెప్తే బాగుంటుంది కానీ చూపిస్తే బాగుంటుంది కాబట్టి. నాన్నగారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? నాన్నగారి డిక్షన్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన వాయిస్ బేస్ కూడా కృష్ణరాజు గారిది ఎలా ఉంటుంది వాయిస్, సో ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా పోటాపోటీగా ఉంటుంది వాళ్ళిద్దరు స్క్రీన్ మీద. ఒకసారి కృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు మా నాన్నకి, ఏంటి రంగా నువ్వు అనుకొని మీ రిలేటివ్స్ ఒక ఆవిడ వచ్చి నా వీపు బాధేసిందిరా అన్నారు. ఏమైందంటే ఒకసారి ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కుతుంటే వెనకాల ఒకే హైట్ ఉంటారు ఇద్దరు కదా, శరత్ బాబు గారు ఈయన కృష్ణరాజు గారు, మా నాన్న ఒకే హైట్, మంచి సైజు, పర్సనాలిటీ. సో వైట్ వర్షన్ వచ్చి ఈయన శరత్ బాబు, బ్లాక్ డార్క్ వర్షన్ వచ్చి మా నాన్న. ఆ తల అయినా, జబ్బలైనా, బాడీ అయినా ఫుల్ సాలిడ్ పీపుల్ వాళ్ళు. సో ఒకసారి నన్ను కొట్టేసింది రంగా, ఏంటిది మీ రిలేటివ్స్ కొంచెం చెప్పు కొట్టదని. రంగా అని చెప్పి వీపి దాని కొట్టిందంట ఆవిడ. ఎవర్రా మనల్ని కొట్టేవాళ్ళని చూస్తే, రంగా నువ్వు కాదా, మీరెవరండి అంటే నేను కృష్ణరాజు అన్నారంట. సారీ అండి మా రంగనాథ్ అనుకున్నాం మేము అని సారీ చెప్పారు వాళ్ళు. ఓకే. నాన్నది ఏదైనా డైలాగ్స్ గుర్తున్నాయండి మీకు? లేదండి. ఇప్పుడు మా నాన్న ప్రాక్టీస్ చేయటము, ఇప్పుడు మా నాన్నది నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆయన వాయిస్ తో విన్న ఆడియన్స్ ఉంది. నేను చెప్పానంటే అది ఏదైనా ఒక 2 lines నాన్నగారిది. లేదు, నాకైతే నేను ఆ జోన్కి వెళ్ళాను. నేను ఆయన జోన్ వేరు, నా జోన్ వేరు. నాదేంటంటే కొంచెం కామెడీ సైడ్, విలన్కి అయినా సరే, కామెడీకి అయినా, ఫాదర్ రోల్, ఈ క్యారెక్టర్ రోల్స్కి అయితే ఐ కెన్ డూ జస్టిఫికేషన్. కానీ నా ప్రైమరీ ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా ఎక్కువ ఉంది. అది నేను చెప్పుకోవడం కదా, అవకాశం వస్తే తెలుస్తుంది మీకు, అది పండుతుంది. ఎందుకంటే ఒక సీన్లో ఒకరు వచ్చినప్పుడు వాడు మాట్లాడుతుంటే ఏం చెప్తే అవతల మనిషికి, ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా చూస్తాం, చూసేటప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్లో అయినా సరే, లేదా వాడు చెప్పే డైలాగ్ డెలివరీలో అయినా సరే, ఇచ్చే గ్యాప్లో అయినా, ఒక పదం చెప్పేటప్పుడు ఒక గ్యాప్ ఇస్తే మనం ఏదో ఊహించుకుంటాం. సో ఇవన్నీ నాకు చాలా బాగుంది ఐడియా. సో కాబట్టి ఏంటంటే వచ్చానంటే ఐ కెన్ డూ దట్ మ్యాజిక్ ఆఫ్ కామెడీ ఆన్ ద స్క్రీన్, లేదా జనరల్ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ఉంటుంది అనేసి దానికి హ్యూమర్ బాగుంటే మన అనిల్ రావిపూడి గారు లాంటి షూర్ డెఫినెట్ ఆయన చేతిలో పడితే షూర్ డెఫినెట్ సో మంచి వజ్రంలా తయారు చేసుకుంటారు. అది నాకు ఆపర్చునిటీలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో మా నాన్న అయితే పడిపడి నవ్వేవారు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి. మా నాన్న దేనికి నవ్వరు, దేవుడి దిగి వచ్చినా, జంధ్యాల గారు వచ్చినా కూడా నవ్వరు, చెప్పండి అని ఇలా కూర్చుంటే. అలాంటిది మా నాన్నని నవ్వించగలను. ఆయన సినిమాల్లో కూడా అంతేనే, గంభీరంగా నవ్వేదే లేదు ఆయన. అవును, అసలు పోలీస్ డ్రెస్ చేస్తే ఎలా ఉంటారు ఆయన, గంభీరంగా ఉంటారు. చిరంజీవి గారు నాన్నగారి కాంబినేషన్ లో మీకు నచ్చిన సినిమా అంటే? నచ్చిన సినిమా అంటే ఒకటి ఖైదీ, అది ఎవర్ గ్రీన్ ఖైదీ. తర్వాత లవ్ ఇన్ సింగపూర్. అదేంటంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా చాలా బాగుంటుంది, ఇద్దరికి కోపంగా ఉంటుంది, తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు బ్రదర్స్ అండ్ లాస్ట్ లో. బట్ అది లవ్ ఇన్ సింగపూర్ చాలా ఇష్టం నాకు. వెంకటేష్ గారి కాంబినేషన్ లో, వెంకటేష్ గారి కాంబినేషన్ లో నాన్న చెప్పింది ఏంటంటే, ఈ ఒక సినిమా వచ్చింది చూడండి, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, మా నాన్న కూడా జడ్జిగా చేశారు అందులో, గోపాల. అప్పుడు వెంకటేష్ గారు, అప్పుడు ఏంటంటే వెంకటేష్ గారు ఫస్ట్ సినిమాలో మా నాన్న యాక్ట్ చేశారు కదా, కలియుగ పాండవులు అందులో. అప్పుడు హీజ్ ఎ న్యూ కమర్, ఇప్పుడు నేను ఎలా న్యూ కమరో ఆయన న్యూ కమర్. సో అదే నాన్నతో చెప్పినప్పుడు 2015లో చనిపోకుండా అప్పుడు చెప్పారు, వెంకటేష్ని కలిసాను, వెంకటేష్ అడిగాడు ఇలాగా, ఇప్పుడు నేను యాక్టింగ్ బాగా చేస్తున్నాను సార్, డైలాగ్ డెలివరీ ఎలా ఉంది చెప్పండి అంటే, గుడ్ వెరీ గుడ్ అని చెప్పాను. సో ఆయన ఏం మాట్లాడుకున్నారు అలాంటివి కొన్ని మాకు చెప్తా ఉంటారనమాట. సో అలాగా నాగార్జున గారి కాంబినేషన్లో విక్కీ దాదా అని ఒక సినిమా యాక్ట్ చేశాను, అందులో ఆ టైంలో కూడా చెప్పారు. నాగేశ్వరరావు గారు, అదే నాగార్జున గారు, మా నాన్న అప్పుడు ఆ కాంబినేషన్ సీన్స్. నేను అడిగాను, ఎలా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు ఎలాగా, మాకంతా కొత్త కదా అప్పుడు 80sలో. గుడ్, ఈజ్ అ బ్రైట్ ఫెలో, హీస్ ఫ్రమ్ అమెరికా, ఇంకా రాణిస్తాడు చూడు, మరి ఎలా నాన్న లుక్స్ ఎలా ఉంది అంటే, లుక్స్ ఏంట్రా మారుతుంది, మేకప్ అనేది పడాలి, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేకప్ వేసి తీసి యాక్ట్ చేసిన తర్వాత ఆ ట్యూన్ ఇన్ అయిన తర్వాత ఫేస్ మారిపోతుంది ఆటోమేటిక్గా, దానికి టైం ఇవ్వాలి, అంతలోపల మన వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు చింపేస్తారు కదా అన్నారు. అలాగే చింపేశారు అందరినీ. సో ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి గంగోత్రి తీసుకున్నా, ఇప్పుడు పుష్ప తీసుకున్నా, ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ టేక్స్ టైం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఇండస్ట్రీలో రావాలి అని నేను సాక్షి శివ దగ్గర మాట్లాడినప్పుడు అన్నీ గీతోపదేశం చేశాను.
మేము చిన్నప్పటి నుండి ఒకే దగ్గర పెరిగాను. నాకు మేకప్ పడిన తర్వాత మెల్లిగా ఫేస్ మారుతుంది, టోన్ సెట్ అవుతుంది. నువ్వు డైలాగ్స్ వచ్చిన మీ నాన్నలా చెప్పేద్దాం, ఫస్ట్ సినిమాకే ఆస్కర్ అవార్డు తీసుకున్నా అన్ని పెట్టుకో. రోషన్తో ఇంటర్వ్యూ జరిగింది, నువ్వు కూడా ఇల్లు అన్నారు. అంటే వెళ్తాను, కానీ శివ రోషన్ అడిగే ప్రశ్నలు మీకు తెలుసు కదా, ఏదో ఐఏఎస్ ఐపీఎస్ కూడా క్లియర్ చేసేస్తారు, నాకు అంత కాన్ఫిడెన్స్. ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ తిరిగి అవును నాకు కరెక్టే, నేను కూడా కొన్ని లూజ్ చెప్పేసాను రా అన్నారు. అని తర్వాత అవును శివ, బికాస్ శివ గురించి మీకు తెలుసు కదా, వెరీ నైస్ పర్సన్. సాక్షి రంగారావు. మేమంతా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. మేమంతా ఒకే దగ్గర పెరిగి నేను శివ షటిల్ కాక్ ఆడేవాళ్ళు. టోర్నమెంట్స్ నైట్ అయితే శివ నేను వెళ్ళి ప్రసాద్ గారు కరెక్ట్ నేను శివ షటిల్ కాక్ చాలా ఆడేవాళ్ళం చిన్నప్పుడు. అలాగే బాగా పరిచయం. చెన్నై రారా వచ్చామంటే నేను పరిచయం చేస్తాను అంటే నోనో తెలుగు వచ్చిననే మన సూపర్ స్టార్ తోపుతాం అని వచ్చాం. ఓహో రియాలిటీ ఇలా ఉంటుందా, ఎవరు పట్టించుకోరా, మనంగా వెళ్ళాలా, ఓకే స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనుకున్నా. సరే అన్ని అనుభవం ఉంది కాబట్టి నాన్న చూసాం, బాబాయ్ని చూసాము. మా బాబాయ్ వచ్చి 10,000 మా సినిమాలకి డబ్బింగ్ చెప్పారు. రవీంద్రనాథ్ గారు మా బాబాయ్, మా నాన్న సెకండ్ బ్రదర్. 10,000 సినిమాలు, రజనీకాంత్కి, జాకీ చాన్కి, వీళ్ళందరికీ డబ్బింగ్ మిస్ అయ్యాను. నేను డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ చేశాను. రవీంద్ర గారిని ఎక్కడ మిస్ అయ్యాను నేను? ఆయన 2009లో చనిపోయారు, 2008-2009లో చనిపోయారు. ఓకే, మా అమ్మ చనిపోయే ముందు చనిపోయారు అన్నమాట. ఇప్పుడు అందరు ఫ్యామిలీ సెట్ అయిపోయారు. మా బాబాయ్ 2 బాబాయ్లు ఉన్నారు, ఒక ఆయన జేసీనాథ్, ఒక ఆయన లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ఇంకో బాబాయ్ వచ్చి డాక్టర్ MBBS చేశారు. ఆయన వైఫ్ డాక్టర్, 2 పిల్లలు డాక్టర్, కెనడాలో ఒకటి, US లో ఒకటి అనుకుంటా. నాన్న అందరినీ బాగానే చూసుకున్నారు. ఫుల్ గా చేయరు కదా, కొంచెం హెల్ప్ చేస్తారు. అదే ఇనిషియల్ గా ఇప్పుడు మా బాబాయ్ డాక్టర్ బాబాయ్ MBBS చదివే టైంలో ఇంటికి వచ్చి టవల్ కట్టుకుని పడుకునేవాడు. ఆయన తినడం పడుకోవడం లేజీగా ఉండేవాడు. ఆయనకి మా అమ్మ మంగళసూత్రాలు అమ్మి చదివించి ఇన్ని చేసాం. చేసింది చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ ఏంటంటే వాళ్ళు అది గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు మేము కానీ గుర్తుపెట్టుకున్నారు. అంతా మిమ్మల్ని బాగా చూసుకుంటారా? దట్స్ ఓకే. ఫైనాన్షియల్ గా కొంచెం మీరు డౌన్ అయినప్పుడు దట్స్ ఓకే. ఇప్పుడు మా ఆవిడ చనిపోయినప్పుడు కొంచెం మేమందరం ఉన్నాము, మేము చూసుకుంటాము. లేదు, నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం లేదు. మా బాబాయ్ పిన్ని ఉన్నారు కదా, వాళ్ళిద్దరే నన్ను చూసుకునేది బాగా. ఇప్పుడైతే అసలు మిగతా ఎవరితో తోడబుట్టిన వాళ్ళు ఎవరితో నేను టచ్ లో లేరు. నేను టచ్ లో లేను. మెయిన్ మా అక్క, ఇంకో అక్క ఉంది, ఆవిడతో కూడా టచ్ లో లేను. మీ సొంత అక్కతో కూడా? సో ఎవరి వాళ్ళ లోకల్లో ఉండామా? లేదు, ఆ పెద్ద అక్క చనిపోయింది, తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అదే విన్నాను నేను. తర్వాత సొంత అక్క చనిపోయినా కానీ ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు మీకు? వెళ్ళలేదు మీరు కనీసం? మీరు వెళ్ళలేదు. తను చనిపోయి ఎలా అండి అంత మూర్ఖంగా ఉండగలం? మనసు ఒకే కడుపును పుట్టిన రక్త సంబంధం ఒకవేళ ఎంత శత్రువులమైనా కానీ బతికినప్పుడు ఎలానో మనం వెళ్ళం, కనీసం చనిపోయినప్పుడన్నా వెళ్ళి చూసి వద్దాం అనుకుంటే ఇప్పుడు మనసు లేదా మనకి? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ, ఇప్పుడు నేను చెప్పే కదా మా ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో దే నెవర్ కేమ్ అండ్ సా ఏమైంది నాకు, నీ వైఫ్కి ఏమైంది, నీకేమైంది, ఎలా ఉన్నావు, ఎలా. వాళ్ళు రాలేదు, వాళ్ళు అడగలేదు, మనం అడగట్లేదు. వాళ్ళు అడగడం లేదు, మాట్లాడడం లేదు, నేను అడగడం లేదు, నేను మాట్లాడడం లేదు. సో ఎవరికి వాళ్ళు అలా ఇండిపెండెంట్గా ఉంటున్నాం అంతే. దట్ ఈస్ ఆల్. ఇంకొక అక్క ఉన్నారా? ఇంకో అక్క ఉన్నారు, తను బెంగళూరులో ఉంటుంది. ఏమన్నా మాట్లాడతారా మీతో? లేదు, తను కూడా మాట్లాడడం లేదు. నేను ఎవరితో మాట్లాడడం లేదు, వాళ్ళు నాతో మాట్లాడడం లేదు. సో ఇట్స్ బీన్ లైక్ దట్. ఇప్పుడు మీరు ఒంటరి, మీ కొడుకు, ఇద్దరే. ఇప్పుడు మా పిన్ని, బాబాయ్ వాళ్ళిద్దరు, ఇంకో 2 ఫ్రెండ్స్. అదే మా లైఫ్. నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉండాలి మీకు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. నిజంగా నేను ఇంత డెప్త్ నాకు తెలియదు. రియల్గా నేను చెప్తున్నాను కదా, రియల్లీ ఐ డోంట్ నో ఇంత డెప్త్ ఉందని నాకు తెలియదు మీ స్టోరీలో. నేను ఏదో చాలా ఫస్ట్లో చెప్పిన స్టోరీ నాన్న ఎట్లా చనిపోయారు ఏంటో అనుకున్నా, కానీ ఈవెన్ మీ లైఫ్లో కూడా, బతికున్న వాళ్ళ లైఫ్లలో కూడా సొంత రక్త సంబంధికులు చనిపోయినా కానీ మీరు వెళ్ళరు. మీ ఫ్యామిలీలో మీ వైఫ్ చనిపోతే వాళ్ళు రారు. ఇప్పుడు ఇంకొక అక్క ఉంటే మీకు సంబంధం లేదు. ఓన్లీ ఒక బిడ్డను పెట్టుకొని మీరు బతుకుతున్నారు అంతే. సో అందుకని ఇప్పుడు ఏంటంటే జీవితంలో మళ్ళీ ఏదో చేయాలి, సాధించాలి, ఆ కొడుకు కోసం బ్రతకాలి. ఏమైనా ఇప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఏమైనా అప్పులు ఉంటే వాళ్ళు అవి తీర్చుకోవాలి. మళ్ళీ స్ట్రగుల్ హెస్ స్టార్టెడ్, బట్ ఇట్స్ కమింగ్ ఎట్ అ వెరీ లేట్ ఏజ్. బట్ ఏదైనా చేసుకొని బయటపడితే బాగుంటుంది. వీ హ్యావ్ టు సీ, అది లైఫ్. గ్రేట్ అండి నిజం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.